హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో ఈ రోజు మనమైతే ధూల్పేటలో ఉన్నాము. సాధారణంగా తెలంగాణ అనగానే మనకి బోనాలు, అదేవిధంగా బతుకమ్మ ఎలా గుర్తొస్తాయో హైదరాబాద్ అనగానే మనకు పక్కా గుర్తొచ్చేది గణేష్ పండుగ, అదే వినాయక చవితి. మరి వినాయక చవితి అంటే విగ్రహాలు తీసుకుంటాము, పెద్ద పెద్ద హడావుడి చేస్తాము, గల్లీకి ఒక విగ్రహం అన్నట్టు పెడుతూనే ఉంటారు. అరే మామ, నాది మా గల్లీలో గణేష్ ఇంత ఫీటే ఉందిరా, అరే మీది 10 మాది 12 ఫీట్లు ఉంది అన్నట్టు ఇలాగ ఫ్రెండ్స్ మధ్యలో కూడా చాలా మాటలు జరుగుతూ ఉంటాయి, వాటి గొడవలు కూడా అవుతూ ఉంటాయి. సో ఈ రోజు మనం ప్రజెంట్ అయితే ధూల్పేటలో ఉన్నాము. మరి ఇక్కడ ఎలాంటి విగ్రహాలను రెడీ చేస్తున్నారు, అవి ఎంత ఫీట్ ఉన్నాయి, ఎంత రేట్లు, అది ఒకటి తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. అసలు లోపలికి వెళ్ళి అసలు వినాయకులు అవన్నీ ఎలా రెడీ చేశారు, అవి ఎలా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి, లేకపోతే ఇంకా మేకింగ్ ప్రాసెస్లోనే ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. వచ్చేయండి. సో చూడండి, ఇక్కడ నా బ్యాక్ సైడ్ అయితే పెద్ద విగ్రహం అయితే ఉంది. దీనికి దండ ఎలాగ వెయ్యాలబ్బా నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను, ఎందుకంటే అంత పెద్దగా ఉంది కాబట్టి. అండ్ మనం ఈ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే కనుక ఈ డిజైన్ ఇదంతా కూడా చాలా యూనిక్గా ఉంది, చాలా డిఫరెంట్గా కొత్త రకంగా ఉంది. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మరి అసలు ఇవి ఎన్ని ఫీట్లు ఉంటాయి ఈ వినాయకులు, అసలు వీటికి ఎంత రేటు అన్నది చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఒక్కసారి అడిగి ప్రయత్నం అయితే చేద్దాము, చూద్దాం అసలు ఏం చెప్తారు, ఎన్ని ఫీట్లు, ఎంత రేటు, అసలు అది మనం ఊహించగలుగుతాము, ఊహించలేమా, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. ఇందాక సోలాపూర్ విగ్రహాలను అయితే చూసాం. అక్కడ ఆర్నమెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా సిల్వర్ టైప్లో అయితే ఆర్నమెంట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ సోలాపూర్ మోడల్ కాదు, జస్ట్ నార్మల్ మోడలే. బట్ ఇక్కడ ఆర్నమెంట్స్ చూసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇది జస్ట్ లైక్ మనకి కొంచెం దూరం నుంచి చూస్తే గోల్డ్ ప్లేటెడ్ ఆర్నమెంట్స్ లాగా అయితే కనిపిస్తాయి. సో మనము ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా అట్రాక్టివ్, ప్రతిదీ నేనైనా అట్రాక్టివ్ అని చెప్తాను, ప్రతిదీ అంత బాగున్నాయి, అసలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. అండ్ ఈ ధూల్పేటకు వచ్చి ఏ గల్లీ చూసినా కూడా మనకి మినిమం ఒక 10 విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అన్ని విగ్రహాలు కూడా మనకి సేల్ అవుతూ వస్తుంటాయి. వినాయక చవితి వచ్చిందంటే చాలు, గల్లీలో ఉన్న పిల్లలు, యూత్, పెద్దలు అందరు కలిసి ధూల్పేట రావాలి, గణేషుని కొనుక్కోవాలి, తీసుకుపోయి పూజలు చేయాలి. సో అక్కడ అంతా ప్రాసెస్ జరుగుతుంది, అందరు వచ్చి ఇక్కడే తేలుతారు. సో ఇక్కడ బేరాలు ఆడడము, అక్కడ అమ్మ ఇంత అమౌంట్ కానీ గణేశుడు బాగుందని కొన్ని కాంప్రమైజెస్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఎన్ని కాంప్రమైజెస్ అయినా ఈయనకు చేసే పూజ, ఈయనకు కావాల్సిన పూజ, రావాల్సిన పూజ అన్నీ కూడా ఈయన ఖచ్చితంగా మన దగ్గర నుంచి తీసుకునే వ్యక్తి మన బొజ్జ గణపయ్య. సో ఇక్కడ ఏది చూసుకున్నా కానీ అసలు పేరు పెట్టచ్చా, ఎలా పేరు పెడతాము అన్న డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే పేరు పెట్టడానికి అసలు ఛాన్సే లేకుండా ప్రతి విగ్రహాన్ని అంత పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ చేశారు. ఇక చూసుకున్నట్టయితే ఇది కూడా చాలా లైవ్గా, చాలా ఒరిజినల్గా ఉంది దీన్ని. సో నా చేతులు కుదురుండట్లేదు, నేను ఇక్కడ ఇంకో 2 minutes చేయి పెడితే దీన్ని తీసేసేటట్టే ఉన్నాను. సో ఇక్కడ నుంచి నేను బయటకు వచ్చేస్తాను. సో మనము ఇక్కడ ఏదో సంథింగ్, ప్రతి విగ్రహానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తము వినాయకుడు అంతా మనకి స్కై బ్లూ కలర్లు ఇచ్చారు. మనం పక్క చూసుకుంటే జనరల్గా మూషికం, అదే ఎలుక వాహనం, చాలా చిన్నవి ఉంటాయి. బట్ ఇక్కడ
కొంచెం దీనికి కూడా ఆర్నమెంట్స్ అయితే పెట్టడం జరిగింది పెద్దగా ఈ మూషికానికి. అండ్ ఈ మూషికలే టూ సైడ్స్ కూడా ఉన్నాయి. అక్కడైతే సింహాలు అయితే ఉన్నాయి, ఇక్కడ మూషికాలని హైలైట్ చేశారు. సో ప్రతి ఒక్క విగ్రహానికి కూడా ఏదో ఒక యూనిక్ పాయింట్ అన్నది ఇక్కడ మనకి కనిపిస్తుందనే చెప్పాలి. సో వినాయక చవితి వచ్చేస్తుంది కాబట్టి మీరు కూడా విగ్రహాలు తీసుకోవాలి అనుకుంటే, అతి తక్కువ ప్రైస్లో తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ధూల్పేట్కి రండి. ఇలాంటి పెద్ద పెద్ద విగ్రహాలను చూడండి, మీకు నచ్చిన విగ్రహం తీసుకెళ్ళండి, మంచిగా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోండి. Until then, keep watching our channel. This is Shivani signing off.